అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఇండివిడ్యువల్ హౌస్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఇండివిడ్యువల్ హౌస్ సేల్కి ఉందండి. ఒక్క ఫ్లోరే ఉంటుంది, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి. చాలా చక్కటి ఎలివేషన్ ఇచ్చారు. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు ఉందండి. సో మీరు కార్ ఇంటి ముందు పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్క్ చేసుకునేంత సదుపాయం ఉందండి. ల్యాండ్ కొని దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. మొత్తం 105 గజాల్లో ఇండివిడ్యువల్ హౌస్ని డిజైన్ చేశారండి. పడమర ఫేసింగ్ హౌస్ ఇది. చక్కగా వాస్తు ప్రకారం డిజైన్ చేశారండి. మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. అలాగే హౌస్ కూడా క్లియర్గా తెలుస్తుందండి. లోపలికి ఎంటర్ అయ్యాక ఇదంతా హాల్, మంచి స్పేషియస్గా డిజైన్ చేశారండి. ఉన్న ప్లేస్ని చక్కగా వాడుకొని ఈ హౌస్ని డిజైన్ చేశారు. పైన ఇచ్చిన సీలింగ్ వర్క్ చూడొచ్చు. సో మీరు ఇప్పటి వరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ప్రతిరోజు ప్రాపర్టీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి. 2 బెడ్రూమ్స్ ఉంటాయి. అటుపక్క బెడ్రూమ్ ఉంటుందండి, ఇక్కడ ఇదొక బెడ్రూము. సో ఓవరాల్గా ఇల్లు అయితే బాగుందండి. కాస్త రీజనబుల్ బడ్జెట్లోనే ఉంది హౌసు. నేను డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. వీడియో పూర్తిగా చూశాక డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి కిచెన్ అండి. మొత్తం 105 గజాల్లో ఈ హౌస్ ఉంటుంది. లొకేషన్ విజయవాడ మీనాక్షి నగర్ అండి. ఎగ్జాక్ట్గా పాయికాపురం ఉడా కాలనీ బ్యాక్ సైడ్లో ఈ మీనాక్షి నగర్ ఏరియా ఉంటుంది. నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. మీరు ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వచ్చి హౌస్ చూడొచ్చండి. సో ఓవరాల్గా అయితే హౌస్ బాగుంది. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. సో మీనాక్షి నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఇండివిడ్యువల్ హౌస్ అండి. 105 గజాల్లో హౌస్ ఉంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 43 lakhs అండి. 43 లక్షలకి ఈ హౌస్ అవైలబుల్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వచ్చి చూడండి. సో మొత్తం 105 గజాల్లో ఇండివిడ్యువల్ హౌస్ అండి. ఇంటి ముందు అయితే పెద్ద రోడ్డు ఉంది. మీ కార్ ఇంటి ముందు పార్క్ చేసుకోవచ్చు. సో మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ.